మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలారా, మరి కాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి కాల సమయం నీ సంఘంలో చేరి ప్రార్థిస్తుండగా వాక్యమైనదో వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డల నిర్దిమ ఏర్పాటు చేయదని వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 20 వచనాలు ధ్యానం చేస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 20 వచనములు ఈ విధంగా రాయబడినవి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తన పాడవలెను. ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క సింహాసనం ముందు ఆశ్రయులు కాగలుగుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. భక్తుడైన యాకోబు తన పత్రికను వ్రాస్తూ మనము ప్రభువులో, పరిశుద్ధాత్మలో, తండ్రిలో ఏ విధంగా జీవించాలో, మనము చేయి విజ్ఞాపనలను, మన స్థుతులను ఆయన అంగీకరింపజేస్తున్నాడు. మరి ఇశ్రాయేలీయుల యొక్క బిడలుగా దేవుని జనాంగంగా మనం పిడాబడాలని, ఆయన సొత్తై ఉండాలని ఆయన ఉద్దేశించారు. కాబట్టి ఇక్కడ యాకోబు మరి అన్య దేశంలో చెదరి ఉన్న ఆ 12 గోత్రాల వారికి శుభము అంటున్నాడు. అంటే చెదరిపోయిన వారు తిరిగి దేవునిలోకి రావడానికి, ప్రభువులో, పరిశుద్ధాత్మలో ఆయన యొక్క ఉద్దేశములను అనుసరించి జీవించేవారు ఉండాలని యాకోబు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మన ప్రార్థన, విజ్ఞాపన అది బహు బలము గలదై ఉండాలి అనే విషయాన్ని యాకోబు గుర్తు చేశాడు. అందుకే అంటాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన. శ్రమ అనగా అది శారీరకముగా, ఆత్మీయంగా. ఒకవేళ మన విశ్వాస జీవితంలో మనం ఒకవేళ దేవుని యొక్క మాటలకు దూరం అవుతున్నప్పుడు మనము తిరిగి దాని విషయంలో పొందాలంటే ప్రార్థన చేయువారమై ఉండాలి. అందుకనే మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయగలండి. ప్రార్థన అనగా తిరిగి ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో మనము ఆయనలో జీవించేవారమై ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ యాకోబు గుర్తు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తన పాడవలను అంటాడు. సంతోషము అనగా దేవుడు చేసిన మేళ్ళు, ఉపకారాలు. అంటే ఆయన మనకి ఎన్నో మేళ్ళు, ఉపకారాలు, ఆయన చేసిన గొప్ప మేలు ఏంటంటే మరణములో ఉన్న మనలను రక్షణలోనికి నడిపించారు. రక్షణలోనికి నడిపించడమే కాదు, ఆయన మహిమలోనికి మనలను తీసుకుని పోతున్నాడు. అంటే ఇంత గొప్ప రక్షణ మనం పొందుకొని మరణము నుండి, పాపము నుండి విడిపింపబడ్డాము. కాబట్టి మనము ప్రతినిత్యము కీర్తించు వారమై ఉండాలి. మన స్థుతుల మీద ఆయన సింహాసనమునకు చేరేగా ఆ పరమందున్న ఆ దేవుని సముఖమందు ఆ కెరూపులు, చెరుపులు ఏ విధంగా అయితే మానక ప్రతినిత్యము గాన ప్రతిగానాలు చేస్తున్నారో మన స్థుతులు కూడా ఆయన సన్నిధికి చేరేవిగా ఉండాలి. దాని నుంచి అంటాడు, ఎవడైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను. అంటే ఈ సంతోషము ప్రభుకి వినిపింప చేయాలి. మరి విజ్ఞాపన ప్రార్థన మనకి కలిగినప్పుడు ఆ ప్రార్థన ఏ విధంగా అయితే ఆయన సన్నిధిలో శ్రమ అనుభవంలో మనం కలిగి ఉంటున్నామో సంతోష విషయంలో ఆయనను స్తుతించేవారుగా ఉండాలి. మీలో ఎవరికైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాయించి అతని కొరకు ప్రార్థన చేయవలను. సంఘపు పెద్దలు అంటే విశ్వాస సైన్య సమూహమును, ప్రార్థనా యోధులను, దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డ వారిని, అంటే దేవునితో సంబంధం కలిగిన వారు, ప్రార్థనలో, స్థుతులలో, విశ్వాసములో ముందుకు కొనసాగుతున్న వారు, అటు వారు వచ్చి ఆ బలహీన స్థితిలో ఉన్న వ్యక్తి కొరకు ప్రార్థించినప్పుడు అతడు బలము పొందువాడై ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనలను, మన యొక్క ఆత్మీయ స్థితిగతులను దేవుని యొద్దకు నడిపించేవన్నవి. కాబట్టి నీతి నిమిత్తము విజ్ఞాపన చేసేవారిగా
బహుబలమైన ప్రార్థనా యోధులుగా స్తుతించేవారిగా మనం ఉండాలని యాకోబు గుర్తు చేస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, అతడు సంఘపు పెద్దలను పిలిపించి అతడు వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువుని బట్టే, ప్రభు నామాన్ని బట్టే సమస్త మహిమ ఘనత ప్రభావాలు మనం పొందుతున్నాము. కాబట్టి మనం ఏది చేసినా ప్రభువుని దృష్టిలో పెట్టుకుని ప్రభు యొక్క సాక్షులుగా మనం ఉండాలని యాకోబు చెప్తున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. చూడండి, ఎప్పుడైతే మనం ప్రార్థిస్తున్నామో మన విశ్వాసాన్ని బట్టి, ప్రార్థనను బట్టి ఆ బలహీన స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు బలపరుస్తాడు, అతని రోగం అంతటిని తొలగిస్తాడు. యేసుప్రభు వారు పరిచయం చేసినప్పుడు మరి పేతురు యొక్క కుటుంబంలో ఒక బలహీనత కలిగిన స్త్రీ ఉన్నప్పుడు అక్కడ ఆమె కొరకు ప్రభు మరి ప్రార్థించినప్పుడు వెంటనే ఆమెలో ఉన్న జ్వరాన్ని తొలగించి దేవుడు తన పట్ల కార్యాన్ని జరిగించినప్పుడు ఆమె తిరిగి వారికి పరిచర్య చేసింది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు మరి పేతురు యొక్క కుటుంబంలో కలిగిన స్వస్థత, నేడు అదే ప్రభువుకు మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. అంటే తండ్రి తన కుమారుడి ద్వారా చేసిన కార్యాలు, స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఇవి నేడు కూడా మనము కొనసాగించేవారమై ఉండాలంటే ఏం చేయమంటాడు? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. నీ విశ్వాసంతో దేవుణ్ణి వేడుకుంటే దేవుడు తప్పక నీ కుటుంబంలో ఎవరైతే బలహీనులై ఉన్నారో, ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నారో వారి నిమిత్తం నువ్వు ప్రార్థిస్తావో వారు స్వస్థత పొందుతారు. ప్రభు అతన్ని లేపునాడు. ప్రభు ద్వారా అతడు స్వస్థత పొందుతున్నాడని చెప్తూ అతడు పాపములను చేసిన వాడైతే పాప క్షమాపణ ఉందని. పాపములు అనగా దేవుని మాటకు విరోధమైన తలంపుల ఆలోచనలు కలిగి ఉంటే గనక అతడు అక్కడే క్షమింపబడి తన అతిక్రమము పాపములను ఒప్పుకొని తిరిగి తాను దేవుని యందు యథార్థత కలిగి నీతిని కలిగిన వాడే ఆయన యందు జీవించేవాడే ఉంటాడు. అతడు శీఘ్రముగా స్వస్థతను పొందేవాడే ఉంటాడని యాకోబు చెప్తున్నాడు. మీ పాపలమును ఒకరితో ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపనము మనపూర్వకమైనదై బహుబలము గదై ఉండను అంటున్నాడు. కాబట్టి నీవు నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి, వాక్యమును అనుసరించి దేవుని యొక్క సన్నిధిలో చేసే ప్రతి విజ్ఞాపన కూడా అది నిన్ను మాత్రమే కాదు, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క స్తుతి అనేకులను విశ్వాసంలోనికి ప్రభు నామాన్ని బట్టి నడిపించేదైనదండి. ఎందుకంటే కార్యము చేయవాడు ఆయన ఉన్నాడు కాబట్టి ప్రార్థించవలసిన బాధ్యత మనదే ఉన్నది కాబట్టి ఆ బాధ్యత మనము కలిగిన వారముగా ఆయన సన్నిధిలో మనము ఆయనను వేడుకోవాలి. అందుకని ఇక్కడ యాకోబు అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు అంటే మీ పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి స్వస్థత పొందుకున్నట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి అంటాడు. మనమే ప్రార్థన యోధులని కాదు, మన తోట ఉన్న వారు కూడా ప్రార్థన చేయడం అనేది ఆ వ్యక్తులకి, ఆ కుటుంబాలకు ఆశీర్వాదకరమైన విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకని నీతిమంతుని విజ్ఞాపనము మనపూర్వకమైనదై బలము గలదే అనేది అంటాడు. నీతిమంతులు అనగా దేవుని చేత నిందారహితులుగా, నిర్దోషులుగా పిలువబడి క్రీస్తు రక్తంలో కడగబడి ఆ పరిశుద్ధాత్మని ఇచ్చంత జీవించేవారే ఉన్నారని యాకోబు చెప్తున్నాడు. ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల్లో భూమి మీద వర్షించలేదు. ఏలియాను గురించి ఇక్కడ యాకోబు గుర్తు చేశాడు. అంటే ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, సాధారణమైన వ్యక్తే. కానీ తన విజ్ఞాపన, తన ప్రార్థన ఎంత బలమైనదో, ఎంత దృఢమైనదో, తాను దేవుని యందు ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో ఆ విజ్ఞాపన ప్రార్థన గురించి చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడు. అంటే మన స్వభావం ఎలాంటిది, ఎలాంటి స్వభావం ఏలియాకున్నది అనే విషయాన్ని గుర్తు చేసి వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, అట్లాంటి పరిస్థితుల్లో మరి వర్షం కురవకూడదని అతడు ప్రార్థన చేసినప్పుడు తన మాట విన్న దేవుడు వర్షాన్ని ఆపివేశాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షించలేదండి. ఆ 3.5 సంవత్సరాలు మరి అక్కడ దేవుడు తన ప్రార్థనకు, తన యొక్క భక్తుల ప్రార్థనలకు
అతడు ఆసక్తితో చేసిన ప్రార్థనకు దేవుడు తనకు సహాయుడై ఉన్నాడని చెప్తున్నాడు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలం ఇచ్చెను. తిరిగి మరలా ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. ప్రభువా మళ్ళీ వర్షాలు ఇవన్నీ ఇవి అని దేవుణ్ణి అడిగినప్పుడు తన ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన నేడు దేవుని నుండి సమాధానం పొందుకునేదిగా, ఆ విజ్ఞాపన చేసేదిగా, ఆ సమాధాన సంబంధమైన ప్రార్థనలో మనము చేయువారమై ఉండాలని ఇక్కడ భక్తుడైన యాకోబు గుర్తు చేస్తున్నాడు. నా సహోదరులారా, మీలో ఎవడైనానో సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించినడలా అని. ఒకవేళ సత్యం అనగా క్రీస్తు నుండి ఒకవేళ అని తప్పిపోతే, వాక్యం నుండి తప్పిపోతే, లోకంలోకి పడిపోతే, లోకానుసారంగా వెళ్ళిపోతే గనక మరి అతను ఏం చేయాలి? ప్రభువులోకి తీసుకురావాలి. సత్యం అనగా క్రీస్తే సత్యము. కాబట్టి సత్య సంబంధమైన సువార్తను మనము కలిగి ఉన్నాము కాబట్టి ఏ సత్యాన్ని అయితే దేవుడు మనకి ఇచ్చాడో ఆ సత్యాన్ని మనం చేపట్టి ఆయన విశ్వాసంలో నిలిచి ఉండాలి. చివరిగా అంటాడు, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకున్నాడు. పాపి అనగా మనము దేవుని మాటకు విరోధంగా చేసే ప్రతి విధమైన పనియే. అంటే అజ్ఞాతక్రమం పాపము, పాపంగతి జీతము మరణము నుండి తప్పించిన క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకొని మన అతిక్రమాల పాపాలు దేవుని దగ్గర విడిచిపెట్టి ఒప్పుకుంటే దేవుడు తప్పక మనల్ని రక్షించను. యాకోబు నాడు మరి విజ్ఞాపన విషయంలో మరి బలము కలిగిన ప్రార్థన ఏ విధంగా మనం చెయ్యాలో, బలహీనతలో ఉన్నప్పుడు ప్రార్థన చెయ్యాలో, మరి సంతోషంగా ఉన్నప్పుడు స్తుతించాలో ఇవన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు. మరి ఏలియాను కూడా గుర్తు చేసాడు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. అంటే నేడు నీవు మానవుడు అయినప్పటికీ నీ ప్రార్థన ఆయన ఆలకించడానికి, ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకించునని ఈ దినాన్న ఈ ఉదయకాల సమయమున భక్తుడైన యాకోబు ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీ యొద్దకు వచ్చి వారిని నేను ఎంతగానో ప్రేమించి వారి విజ్ఞాపనలను ఆలకించి వారికి ఇచ్చే రక్షణ, స్వస్థత దేవా నీవు మాకు అనుగ్రహించిన నీ సత్యవాక్యమును బట్టి సర్వసత్యంలోని మేము జీవించడానికి సహాయం దయచేయండి. మేము బలహీనలో మమ్మల్ని బలపరచండి, మేము రోగులను స్వస్థపరచండి. మాకు కావలసిన వాటన్నిటిని మీరు అనుగ్రహిస్తూ నిత్యము మమ్మల్ని కాపాడుతున్నందుకే వందనాలు నాయన. ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది ఉన్నతమైనదో మేము ఎరిగి గ్రహించి ఆ ప్రకారం జీవించుటకు నీ కృపలు ఇచ్చండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివాన్ని వాని తరగతుల చేపను ఆశీర్వదించి దీవించండి. ఎక్కడైతే నాయన ఇద్దరు ముగ్గురు నీ నామాన్ని కూడి ప్రార్థించేవారై ఉంటారో అక్కడ నీ కార్యాలు జరిగించండి. ప్రత్యేకించి నాయన నీ కొరకు, నీ కుటుంబము ఏ కొరకు ఎవరైతే కనిపెట్టే కుటుంబాలుగా ఉంటాయో ఆ కుటుంబాల్లో నీ కృపాహస్తాల నుంచి మనం అడుగుతున్నాం. ఇంకా నేను ఎరగక, నేను తెలియక అయా లోకంతో పాపవుతున్న వారు తమ హృదయాలను సరిచేసుకుని మారు మనసు పాప క్షమాపణ కలిగి అయా నీ ఎదుట ఒప్పుకోలు కలిగి పాపములను విడిచి నీతిని అనుసరించి సత్యమును అనుసరించే కృప ప్రతి వారికి దయచేయండి. ఆయన పరిచయాల్లో, ప్రయాణాల్లో, రాకపోకల్లో, సమస్త విషయాల్లో మీ సన్నిధి మాట్లాడించండి. జీవం కలగని నీ మాటల చేత జీవింపజేసి కృప వెంబడి కృప చేత కాపాడమని అలనాడు ఆయన మరి చెదిరిపోయిన 12 గోత్రాల వారికి యాకోబు రాసిన పత్రిక ద్వారా నేడు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా హృదయాలను కలవరపడనీయక నీ కృపయందు కొనసాగించమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాడు మాకు దయచేయండి. వాళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించండి. శోధనలో దేకాదృష్టులను తప్పించను. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా అవుతాయి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.